హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా కుదరడం లేదని ఎవరైతే అంటుంటారో వాళ్లకు పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి, అలాగే డాట్స్ ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి, ఈ లైనింగ్ని కూడా మనం ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి మిస్టేక్ చేస్తుంటామో ప్రతి ఒక్క టిప్ కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. అలాగే మనం ఫ్రంట్ పార్ట్ని ఫాస్ట్గా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి, క్రాస్ పట్టిని ఇన్విజిబుల్గా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్లో ఉండే డౌట్స్ అన్నీ క్లియర్ చేశానండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్టిల్ మీకు ఏమైనా డౌట్ వచ్చిందా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక లేట్ చేయకుండా మనం ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ని అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుని ఉంటాం కదా. మనం ఏదైతే లైనింగ్ క్లాత్ వచ్చేసి కరెక్ట్గా మనం ఆది బ్లౌజ్ కావచ్చు, బాడీ మెజర్మెంట్ కావచ్చు, ఆ ప్రకారం కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ కన్నా ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మొత్తం కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసేసుకోవాలండి. షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర చూడండి. మనం ఈ విధంగా లైనింగ్ క్లాత్ పెట్టినప్పుడు మొత్తం కూడా మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి సరిపోవాలి. అలాగే ఎక్కువగా ఉంటే మనం లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే మనకి లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఫాస్ట్గా అవుతుందండి. లైనింగ్ కన్నా మెయిన్ క్లాత్ వచ్చేసి ఈ విధంగా ఎక్కువగా కట్ చేసుకుంటే. ఇప్పుడు మనం జస్ట్ కింద ఒక గుంపిన్, పైన ఒక గుంపిన్ పెట్టేసుకుని నీట్గా అయితే లైనింగ్ జాయిన్ చేసేసుకోవచ్చు. మీకు స్లోగా చెప్పే వీడియో కావాలి, లైనింగ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలి, స్మూత్గా ఉండే క్లాత్స్ అంటే మన వీడియోలో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేకపోతే మీరు ప్లేలిస్ట్లో కూడా వెళ్ళి చూడండి. లైనింగ్ జాయిన్ చేసుకోవడం మీకు ఈజీగా తెలుస్తుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ నేను 2 గున్ పిన్స్ అయితే పెట్టేసుకున్నాను. జస్ట్ 2 గున్ పిన్స్ పెట్టేసుకుని నీట్గా లైనింగ్ జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. ఓకేనా? మనం మెయిన్ క్లాత్ని ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఏం ఇబ్బంది కాకున్నట్టు నీట్గా అయితే లైనింగ్ జాయింట్ చేసుకోవచ్చు. రెండు వైపులా కూడా మనం సేమ్ ఇదే విధంగా లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా, ఆ క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఆపోజిట్ క్లాత్ని కూడా చూడండి, 2 కూడా మనకి ఈ విధంగా ఎదురెదురు పెట్టుకోవాలండి. ఉక్స్ పట్టి వైపు వచ్చేసి మధ్యలో ఈ విధంగా ఉండేటట్టు చూసుకొని దీనికి కూడా సేమ్ మెథడ్తో మనం లైనింగ్ జాయింట్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు రెండింటిని కూడా మనం లైనింగ్ జాయింట్ చేసుకుని ఆ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని మొత్తం కట్ చేసినానండి. ఇప్పుడు వచ్చేసి డాట్ అయితే మార్క్ వేసుకోవాలి. ఈ డాట్ వచ్చేసి మనం చెస్ట్ సైజుని బట్టి డాట్స్ అయితే మార్క్ వేసుకోవాలి. లేకపోతే ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ కొలత తీసుకుని మార్క్ వేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నాకు వచ్చేసి చెస్ట్ సైజ్ వచ్చేసి 34 అన్నమాట. 34 చెస్ట్ సైజ్కి 4వ భాగం వచ్చేసి నాకు 8.5 ఇంచెస్ అయితే వస్తుంది. ఓకేనా? ఈ 34 చెస్ట్ సైజ్ వాళ్ళకు ఈ స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టాలండి. ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్కి డాట్ యొక్క విడ్త్ మార్క్ పెట్టాలి. ఈ 2.5 ఇంచెస్ మధ్యలో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ డాట్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నానండి. మనకి చెస్ట్ సైజ్ ఏ సైజ్ అయినా కూడా 2.5 ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది. లేకపోతే మీరు ఇలా పైనుంచి అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 1 ఇంచెస్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఓకే? ఈ విధంగా మనం ఫస్ట్ డాట్ అయితే పెట్టుకున్నాము. నెక్స్ట్ డాట్ వచ్చేసి మనం నెక్ మార్క్ వేసుకున్నాం కదా, ఈ నెక్ కన్నా కింద 1/2 ఇంచ్కి మార్క్ వేసి వీడియోలో చూస్తున్నట్లు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ మధ్యలో వచ్చిన మార్క్ని తీసుకోవాలి. చూడండి, ఈ మార్క్ దగ్గర వచ్చేసి ఇక్కడ డాట్ లెంత్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకోండి. కరెక్ట్గా సరిపోతుంది ఈ చెస్ట్ వాళ్లకు. నెక్స్ట్ వచ్చేసి హార్మోల్ దగ్గర చెస్ట్ కోసం మనకి ఇక్కడ ఒక బాక్స్ షేప్ అయితే ఉంటుంది కదా, ఈ బాక్స్ షేప్ని డ్రా చేస్తున్నాను. ఓకేనా? ఈ బాక్స్ షేప్ నుంచి 1/2 ఇంచ్ ఇటువైపుకు మనం ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనం మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇప్పుడు చూడండి, ఈ 2 డాట్ మధ్యలో గ్యాప్ ఎంత అయితే ఉందో అని కొలుచుకోవాలి. 1.5 ఇంచెస్ అయితే ఉంది కదా. సేమ్ మనకి 3వ డాట్ పెడతాం కదా, ఈ విధంగా టేప్ని పెట్టేసుకుని ఇలా క్రాస్గా అయితే పెట్టుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ అనేది వేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మీకు విడ్త్ వచ్చేసి చెస్ట్ సైజ్ పెరిగే కొద్దీ పెరుగుతుందండి. ఒకవేళ మీకు డాట్ ఆల్ సైజ్ కావాలి అంటే మీకు ఫ్రంట్ పార్ట్ని నేను డాట్స్ అయితే అన్ని విధాలుగా డాట్స్ అయితే పెట్టినాను అనమాట. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వీడియో మీకు కావాలంటే చూడొచ్చు. ఓకేనా? ఇక్కడ వచ్చేసి 34 చెస్ట్ సైజ్ అండి. ఓకేనా? దీన్ని అయితే మనం ఈ విధంగా డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి 4th డాట్ నేను పెట్టట్లేదండి. ఒకవేళ 4th డాట్ పెట్టుకోవాలంటే కింద నుంచి పైకి 2 ఇంచెస్కి మార్క్ వేయాలి. ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్క్ వేసి ఇక్కడ 4th డాట్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ 4th డాట్ లేకున్నట్టు మనం కరెక్ట్గా అంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా హెచ్చు తగులు లేకున్నట్టు ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అని చెప్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా డాట్ పెట్టుకున్నాం కదా, ఆపోజిట్ సైడ్ కూడా కరెక్ట్గా ఇదే డాట్ పడేటట్టు మార్క్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ నీట్గా ఈ విధంగా సరిపెట్టుకుంటూ డాట్ మార్క్ వేసుకోవాలి.
ఓకేనా, ఈ విధంగా డాట్ మార్క్ వేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ చూపిస్తానండి. ఇక్కడ చాలా మంది బిగినర్స్ అయితే మిస్టేక్ చేస్తారు, ఏంటా అనేది నెక్స్ట్ చెప్తాను. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఒక పార్ట్ని నేను మీకు డాట్ అయితే స్టిచ్ వేస్తున్నాను. ఒకవేళ మీకు స్మూత్గా ఉండి క్లాత్, లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ పెట్టినప్పుడు డాట్ అయితే కరెక్ట్గా రావట్లేదు అంటే ఏం చేసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ మధ్యలో మనం ఈ మార్క్ అయితే వేసుకుని ఉంటాం కదా, ఈ మార్క్ మీద వచ్చేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. నెక్స్ట్ వచ్చేసి మనం క్లాత్ని చూడండి స్టిచ్ వేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ విధంగా మధ్యలోకి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకున్న తర్వాత చూడండి 2 మార్కులు కూడా మనకి కరెక్ట్గా ఉండాలి. మధ్యలో వచ్చేసి మనం స్టిచ్ వేసుకున్న పాయింట్ ఉండాలి. ఈ విధంగా పెట్టేసుకుని మనం ఇక్కడ డాట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ వచ్చేసి సెపరేట్గా కాకున్నట్టు పర్ఫెక్ట్ లుక్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్లో వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇంకా 2 డాట్లు అయితే ఉన్నాయి కదా, వీటికి కూడా మధ్యలో ఒక స్టిచ్ వేసుకుని నెక్స్ట్ వచ్చేసి మనం డాట్ స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. కాటన్ క్లాత్ అయితే మనకేం అవసరం ఉండదండి. ఇలాంటి స్మూత్ క్లాత్ వచ్చేటప్పటికి మనం మధ్యలో ఒక స్టిచ్ వేసుకుంటేనే బిగినర్స్కి కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఫినిషింగ్తో కూడా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. అలాగే ఒక డాట్ పెట్టేసుకుంటాం కదా, నెక్స్ట్ అలానే టర్న్ చేసుకుని మనం సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకోవాలండి. 2 కుట్లు కూడా మనం రివర్స్ చేసుకుని వేసేసుకోవడం వలన మనకి ఫాస్ట్గా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ 4th డాట్ పెట్టట్లేదు కాబట్టి స్టిచ్చింగ్ అయితే వేయట్లేదు. ఒకవేళ మీకు 4th డాట్ కావాలి అంటే మీరు ఇక్కడ స్టిచ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఆపోజిట్ సైడ్ కూడా కరెక్ట్గా డాట్ మార్క్ అయితే వేసుకుని ఉంటాం కదండి. చాలామంది బిగినర్స్కి రాదు, హెచ్చు తగులు వేసేసుకుంటారు. అందుకోసం మనం ఈ విధంగా చూడండి, ఒక డాట్ పెట్టిన తర్వాత ఇక్కడ కూడా మనం చెక్ చేసుకున్న తర్వాతనే స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఉక్స్ పట్టి దగ్గర మెయిన్ డాట్ కూడా మనం చెక్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ హార్మోల్ దగ్గర వచ్చేసి నేను చాలా బ్లౌజులు అయితే గమనించినానండి, చాలా హెచ్చు తగులు చేస్తుంటారు అనమాట. ఒక హార్మోల్కి ఈ విధంగా హెచ్చు తగులు చేసేస్తుంటారు. చూడండి కొంచెం ఈ విధంగా అంటే 2 డాట్లు కూడా సమానంగా లేకున్నట్టు చేసుకుంటుంటారు అనమాట. అలా కాకున్నట్టు పైనుంచి చూడండి ఈ విధంగా పెట్టేసుకుని ఆ డాట్ మధ్యలో మార్క్ని ఈ విధంగా వేసేసుకుని మనం కరెక్ట్గా డాట్ని అటువైపు పావించెస్, ఇటువైపు పావించెస్ మార్క్ వేసుకున్న తర్వాత డాట్ పెట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ హార్మోల్ దగ్గర ఎక్కడ కూడా రింకల్ లేకున్నట్టు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం స్టిచ్ వేసుకున్న దాన్ని వచ్చేసి బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ మీద పెట్టినాను. ఓకేనా, లైనింగ్ క్లాత్ మీద పెట్టి ఇక్కడ సైడ్ జాయింట్లో హెచ్చు తగ్గులు లేకున్నట్టు వస్తుంది అనమాట. మనకి 4th డాట్ పెట్టుకోవడం లేదు కాబట్టి ఇక్కడ చూడండి మార్క్ ఈ విధంగా 1/2 ఇంచ్ పైకి వేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచ్ పైకి మార్క్ వేసి ఇక్కడ మొత్తం లెంత్ ఎంత వచ్చిందో చూసుకోవాలండి. ఇక్కడ 3 ఇంచెస్ అయితే వచ్చింది కదా, మనం ఉక్స్ పట్టి దగ్గర కూడా లెంత్ మార్క్ కొలుచుకోవాలా అంటే లెంత్ మార్క్ వచ్చేసి ఉక్స్ పట్టి దగ్గర అవసరం ఉండదు. మనం ఈ సైడ్ కుట్ల దగ్గర ఎందుకు అంటే మనం స్లీవ్ జాయిన్ చేసినప్పుడు హెచ్చు తగులు లేకున్నట్టు హార్మోల్ దగ్గర ఫినిషింగ్తో ఉండడానికి అయితే అక్కడ మాత్రం మనం సైడ్ కుట్ల దగ్గర చూసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నాకు 3 ఇంచెస్ వచ్చింది కదా, ఇప్పుడు క్రాస్ పట్టిని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ లైనింగ్ క్లాత్ వచ్చేసి 4 లేయర్ మీద తీసుకున్నానండి. ఈ 4 లేయర్ మీద తీసుకున్న లైనింగ్ క్లాత్ వచ్చేసి ఒకవైపు 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేస్తున్నాను. ఇది మనకి సైడ్ కుట్లు దగ్గర వస్తుంది. ఇంకొక వైపు వచ్చేసి 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేస్తున్నాను. ఇది మనకి ఎగ్జాక్ట్గా ఉక్స్ పట్టి వైపు వస్తుంది. ఓకేనా, ఇక్కడ నేను ఖర్చులతో కలిపి కూడా తీసుకుని మార్క్ వేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఈ 3.5 ఇంచెస్ లెంత్ పెట్టినాం కదా, ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ వేసి ఇక్కడ 1/2 ఇంచ్ ఈ విధంగా డౌన్ చేసుకుని ఇక్కడ మనం క్రాస్ పట్టిని కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మనం తీసుకున్న ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద పెట్టిన తర్వాత వచ్చిన ఖర్చుని మనం ఇక్కడ తీసుకున్నాం కాబట్టి క్రాస్ పట్టి సైడ్ కుట్లు వేసేటప్పుడు మనకి హెచ్చు తగులు లేకున్నట్టు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కట్ చేసుకుంటే. ఓకేనా, ఇప్పుడు సరిగ్గా చూడండి, మీకు ఒక క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఓకేనా, ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దీన్ని మనం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మీద పెడుతున్నాను. ఇక్కడ చూడండి ఖర్చుల కోసం మనకి 1/2 ఇంచ్ పై వైపు పోతుంది. ఓకేనా, ఈ కింద వైపు కూడా మనకి 1/2 ఇంచ్ పోతుంది. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఆ బ్యాక్ పార్ట్ హెమ్మింగ్ పట్టి పీస్ కట్ చేసుకునేటప్పుడు కూడా 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి మనకి ఈ సైడ్ కుట్లో వేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, హెచ్చు తగ్గులు లేకున్నట్టు కరెక్ట్గా వస్తుంది. అర్థమైందని అనుకుంటున్నాను. స్టిల్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి, తప్పకుండా అక్కడ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 4 లేయర్స్ మీద అయితే కట్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు 2 లేయర్స్ అయితే సపరేట్గా పెట్టేసుకుంటున్నానండి. చూడండి కరెక్ట్గా ఈ 2 లేయర్స్కి మనం ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకోవాలి. మెయిన్ క్లాత్ని కూడా మనం ఉక్సులు పట్టి దగ్గర 3.5 ఇంచెస్ ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా మనం ఎదురెదురు ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకుని మనం ఇప్పుడు జస్ట్ ఇక్కడ లైనింగ్ జాయింట్ చేసుకోవాలి.
ఓకేనా. ఇప్పుడు 2 పీసెస్ పెట్టేసి మనం లైనింగ్ జాయిన్ చేసేసుకున్నామండి. ఇంకా 2 పీసెస్ అయితే ఉన్నాయి కదా, వీటిని కూడా మనం కరెక్ట్గా ఈ విధంగా చూడండి ఆపోజిట్లో ఇలా పెట్టేసుకుని రెండింటికి కూడా మనం లైనింగ్ జాయింట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఇక్కడ కరెక్ట్గా మనం లైనింగ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఇన్విజిబుల్ కావాలి అంటే చూడండి ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని రైట్ సైడ్ మీద ఇలా స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా స్టిచ్ వేసుకుంటే ఏమవుతుందంటే కింద వైపు వచ్చేసి కొన్ని సందర్భంలో మనకి లైనింగ్ కనిపిస్తుందండి. చూడండి ఇలా స్టిచ్ వేసుకుంటే ఇక్కడ లైనింగ్ కనిపిస్తుంది కదా, అందుకోసం ఏం చేసుకోవాలంటే వీడియోలో చూస్తున్నట్లు చూడండి జస్ట్ ఇక్కడ 1/2 ఇంచ్కి ఒక మార్క్ వేయాలి లైనింగ్ క్లాత్ మీద. అదే మెయిన్ క్లాత్ మీద వచ్చేసి కొంచెం అంటే ఒక 1/2 ఇంచెస్ కన్నా తక్కువగా ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం 1/2 ఇంచ్కి మార్క్ వేసుకున్నాం కదా, ఆ మార్క్ మీద వచ్చేసి ఇక్కడ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఓకేనా. లైనింగ్ క్లాత్ మీద 1/2 ఇంచ్ మార్క్ వేసుకున్నాం కదా, ఆ మార్క్ మీద మనం ఈ మెయిన్ క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసుకుని దాని మీద పెట్టేసుకుని ఎడ్జ్కి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే లైనింగ్ క్లాత్ దగ్గర వచ్చేసి 1/2 ఇంచెస్ లోపలి వైపుకు మెయిన్ క్లాత్ వెళ్ళుంటుంది కాబట్టి మనకి లైనింగ్ అనేది కనిపించకున్నట్టు ఫినిషింగ్ అనేది చక్కగా వస్తుంది. ఓకేనా. ఇక్కడ మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఆపోజిట్లో పెట్టేసుకుని ఇక్కడ 1/2 ఇంచ్కి మార్క్ వేసుకుని జస్ట్ మనం ఇక్కడ కొంచెం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ పెట్టేసుకుని అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత జస్ట్ మనం 1/2 ఇంచెస్ లోపలి వైపుకు ఈ విధంగా మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా ఈ క్రాస్ పట్టి అనేది రెడీ అయిపోతుంది. రెండు కూడా చూడండి ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని మనకి ఒకటి ఎక్కువ తక్కువ ఏమైనా ఉందా క్రాస్ పట్టీస్ అని చెక్ చేసుకుని ఎక్కువగా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రెండు కూడా ఆపోజిట్లో ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇక్కడ క్రాస్ పట్టీని స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి మనం డాట్ స్టిచ్ వేసుకున్నాం కదా, ఇది హెచ్చు తగ్గులు లేకున్నట్టు పర్ఫెక్ట్గా ఉందా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు, అందుకోసం చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనం ఇప్పుడు క్రాస్ పట్టీని స్టిచ్ వేసుకోవాలి కదా, రైట్ సైడ్ చూడండి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఆపోజిట్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుతో అయితే ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. నీట్గా స్టిచ్చింగ్ అయితే వేసేసుకుందాం. ఓకేనా. మనకి ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా, ఇప్పుడు పైనుంచి ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకుని చూడండి కరెక్ట్గా ఈ మధ్యలోకి పెట్టేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ అయితే చేసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి స్టిచ్చింగ్ మీద పడుకున్నట్టు ఉండేటట్టు చూసుకుని మనం ఇక్కడ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఓకేనా. అలాగే ఇక్కడ మీరు డబా స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న కట్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని మనం టర్న్ చేసుకుందాం. చూడండి వీడియోలో చూసినట్లు ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. సేమ్ మీరు ఆపోజిట్ క్రాస్ పట్టిని కూడా సేమ్ మెథడ్తో అయితే స్టిచ్ వేసుకోవాలండి. చూడండి మనకి చక్కగా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆపోజిట్ క్లాత్ని కూడా చూడండి ఈ విధంగా పెట్టుకున్నాం కదా, దీని మీద వచ్చేసి లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ మనం మెయిన్ డాట్ స్టిచ్ వేసుకుని ఉంటాం కదండి, ఈ మెయిన్ డాట్ దగ్గర జస్ట్ ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసి అయితే ఇక్కడ స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి. నెక్స్ట్ మనం చూడండి ఇక్కడ రైట్ సైడ్ ఈ విధంగా ఆపోజిట్లో పెట్టేసుకుని నేను ఇప్పుడు చూపించిన మెథడ్తోనే కరెక్ట్గా 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసుకుని మనం ఇక్కడ స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పైనుంచి ఈ విధంగా రోల్ చేసుకుని ఇక్కడ మధ్యలో ఈ విధంగా క్లాత్ని పెట్టుకుని దీని మధ్యలో వచ్చేసి చూడండి ఇక్కడ కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. మెయిన్ క్లాత్ని మనం స్టిచ్చింగ్ మీద పడుకున్నట్టు నీట్గా చూసుకుని స్టిచ్ వేసుకోవాలి. చూడండి రెండు వైపులా కూడా క్రాస్ పట్టి అయితే జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ ఉక్స్ పట్టి కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. కాజా పట్టి స్టిచ్చింగ్ కోసం కూడా ఇక్కడ మార్క్ వేసి జస్ట్ మనం ఈ విధంగా ఇక్కడ పెట్టి చూసుకోవాలండి. అంటే మనకి ఎక్కడైనా ఇచ్చు తగులు వచ్చిందా అని ఒకసారి చెక్ చేసేసుకోవాలి. ఇప్పుడే నెక్స్ట్ మనకి ప్రాబ్లం అయితే అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఉక్స్ పట్టి దగ్గర వచ్చేసి మనకి ఇక్కడ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది కదా, ఆ క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. ఉక్స్ పట్టి విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, కాజా పట్టి విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. ఉక్స్ పట్టి కోసం ఆ బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ని మన వైపు పెట్టుకుని దాని మీద వచ్చేసి లైనింగ్ క్లాత్ని పెట్టేసుకుని ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఓకేనా. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం జస్ట్ ఈ విధంగా టర్న్ చేసుకుని ఇక్కడ ఎడ్జ్కి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విధంగా టర్న్ చేసుకుని చూడండి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఉక్స్ పట్టిని ఇక స్టిచ్ వేసేసుకోవాలి. మనకి చక్కగా ఉక్స్ పట్టి అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ని కట్ చేసుకుని ఇప్పుడు కాజా పట్టిని ఏ విధంగా స్టిచ్ వేయాలో చూద్దాం. కాజా పట్టీకి వచ్చేసి బ్లౌజ్ పీస్ యొక్క రాంగ్ సైడ్ని మన వైపు పెట్టుకోవాలి. దాని మీద వచ్చేసి కాజా పట్టీని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇలా పెట్టేసుకుని మనం స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాం. నెక్స్ట్ దీన్ని రైట్ సైడ్కి ఈ విధంగా టర్న్ చేసుకుని ఇక్కడ నీట్గా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కూడా ఎడ్జ్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ కాజా పట్టీ కోసం మనం కొంచెం గ్యాప్ వదిలైతే ఇంకొక స్టిచ్ వేస్తాం కదా, అక్కడ కూడా స్టిచ్ వేసేసుకుంటే మనకి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్ మనకి ఈజీగా ఈ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి, డాట్ పెట్టుకోవాలి, అలాగే తొందరగా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి
అంటే మనకి ఎక్కడ మిస్టేక్ లేకున్నట్టు ఫాస్ట్గా తొందరగా స్టిచ్ అయితే వేసుకున్నాం కదా. ఇలాంటి టిప్స్ మీరు కూడా పాటిస్తూ స్టిచ్ వేయండి, మీకు కూడా తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే సైడ్ కుట్లు దగ్గర కూడా నేను చెప్పినాను కదా, ఆ ట్రిక్ని పాటిస్తూ మీరు క్రాస్ పట్టీని కొలుచుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిల్ మీరు 4వ డాట్ పెట్టుకోవాలి అంటే 4వ డాట్ పెట్టుకున్న తర్వాత మీరు క్రాస్ పట్టీని ఎంత కావాలి అనుకుంటున్నారో అక్కడ పెట్టి చూసి తర్వాత వచ్చేసి కట్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాము. స్టిల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందు ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.